మన దిక్కు ఇసుకేస్తే రాళ్ళంత మంది జనాలు వచ్చే పండగ ఏదైనా ఉందంటే అది ఒక సమ్మక్క సారలక్క జాతరే. అడవిలో జరిగే ఆ మహాజాతరను చూసేదానికి ఏడాది నుంచో భక్తులు వస్తూ ఉంటారు. జాతర జరిగే ఆ 3 రోజులు ఏడ చూసినా జనమే కనిపిస్తూ ఉంటారు. అట్లాగే మన వైపు సమ్మక్క సారలక్క జాతర అయినట్టే కేరళ రాష్ట్రంలో అదేందో పెద్ద పండగ జరుగుతుందంట. మరి ఆ పండగ ఏంది, ఆ పండగ స్పెషాలిటీ ఏంది అనేది మనం కూడా అట్లా పోయి చూసొస్తే కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. పోయిద్దాం పదండి. అగ్గ ఏనుగులు మంచిగా కిరీటాలు పెట్టుకొని షెవలాడిస్తున్నాయి. ఏనుగుల అందాల పోటీ గీట నడుస్తున్నదా ఏంది ఇక్కడ? గంతమంది వచ్చిర్రు అని అనుకుంటుర్రా? ఇక్కడ అయితున్నది పురం అనే పండుగ. కేరళ రాష్ట్రం త్రిశూర్ అనే పట్టణంలో అయితున్నది. 100 ఏండ్ల చరిత్ర ఉన్న శివుని గుడి ఉందట ఇక్కడ. ఇక కేరళ రాష్ట్ర పోల పంచాంగం ప్రకారం చంద్రుడు పురం అనే నక్షత్రంలకు సొచ్చిండట. అట్లయితే అందరికి మంచి జరుగుతుందని గట్టిగా నమ్ముతారట. ఇక గా సంబురంలా గిట్ల పెద్ద పండుగ చేస్తారట. ఏడాదికోసారి అయ్యే గీ పండుగ గీ ఏడు ఏప్రిల్ 19 నాడు షురువైంది. 3 దినాలు ఘనంగా చేసుకుంటారట. ఇక పండుగ కోసం గుడికి అవ్వల్దార్ లైటింగ్ పెట్టిర్రు. 50 ఏనుగులను మంచిగా ముస్తాబ్ చేసి ఆ వీటికి కిరీటాలు సొమ్ములు పెట్టిర్రు. కొమ్ము బూరలు ఊదుకుంటా బేరీల దరువులేస్తుంటే ఏనుగులు షెవలాడించుకుంటా ఆడుకుంటా సూడొచ్చిన భక్తులను మస్తు ఖుషి చేసినాయి. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే మనం దీపాల పండుగకు కాల్చినట్టు కేరళ రాష్ట్ర పోళ్ళు ఈ పురం పండుగకు పటాకులు కాలుస్తారు. అగ చూడుర్రి, ఏదో పొగభూతం గార్లకు లేచినట్టు పటాకుల పొగ ఎంత ఎత్తుకు లేచిందో. దూరంకెంచి చూస్తుంటే రాకెట్ మీదికి లేచిందా అన్నట్టే ఉంది కదా. ఇక ఆసియాలోనే అన్ని పండుగల కంటే పెద్ద పండుగనట ఈ పురం పండుగ. అందుకే శీతం మంది వచ్చిర్రు. మన దిక్కు సమ్మక్క జాతర అయినట్టే అయ్యింది పొర్రి.